హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే చాక్లెట్స్ 3 ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ కాంపౌండ్, వైట్ చాక్లెట్ కాంపౌండ్, బటర్, అలానే కొద్దిగా నీళ్ళు. ముందుగా మనం నీళ్లు వేడి చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి జస్ట్ బబుల్స్ అనేవి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని వేడి చేసుకోవాలి. చిన్న చిన్న బబుల్స్ రాగానే వెంటనే మనం ఒక స్టీల్ గిన్నె పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను గాజు గిన్నె పెట్టాను, స్టీల్ గిన్నె అని చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకు చెప్పానో ముందు తెలుస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు అది నీళ్లు కొద్దిగా దాంట్లో గిన్నె పెట్టేసి దాంట్లో బటర్ అనేది వెయ్యాలన్నమాట, 1 టేబుల్ స్పూన్. ఆ బటర్ కొద్దిగా మెల్ట్ అయ్యే లోపల మనం చాక్లెట్ కట్ చేసుకుందాం. మీకు కావాలంటే దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే ఇంకా త్వరగా మెల్ట్ అవుతుంది, లేదైనా మెల్ట్ అవుతుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఇదిగోండి, ఇది 2 ముక్కలుగా తుంచేసుకున్నాను, ఆల్రెడీ ఈజీగా ఉంటుందని. ఒక 1/2 పీస్ ఇది వేస్తున్నాను. అలానే దీనికన్నా కొద్దిగా ఎక్కువగా నేను వైట్ చాక్లెట్ వాడుతున్నాను. చాక్లెట్ అనేది ఎక్కువ డార్క్గా, మీకు కొంచెం చేదుగా కావాలనుకోండి, డార్క్ చాక్లెట్ లాగా ఇది ఎక్కువ వేసుకోండి, వైట్ చాక్లెట్ తగ్గించుకోండి. లేదా నార్మల్ మనకు డైరీ మిల్క్ లాగా అట్లా చాక్లెట్స్ కావాలంటే దానికన్నా, అంటే డార్క్ చాక్లెట్ కన్నా వైట్ చాక్లెట్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇదిగోండి, ఇది వైట్ చాక్లెట్ అనమాట. ఫ్రెండ్స్, దీంట్లో ఆల్రెడీ కొద్దిగా షుగర్ ఉంటుంది, నేను షుగర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇక్కడ మనం జస్ట్ బటర్ వేసేసి ఈ చాక్లెట్ ముక్కలు వేసి మెల్ట్ చేసి తర్వాత మనం యాడ్ చేసుకోవడమే. మీకు చెప్తున్నాను, అది కట్ చేస్తున్నాను, అక్కడ అది కూడా సిమ్లోనే ఉంది. అది సడన్గా మరి ఎప్పుడు వేడెక్కిందో ఏమైందో కానీ ఒక అద్భుతం జరిగిందనమాట. ఇదిగోండి, వైట్ చాక్లెట్ కూడా వేసాను. దానికన్నా ఇంకొంచెం పెద్ద కొంచెం ముక్క వేస్తానమాట. అంటే ఎక్కువ వేస్తే కొంచెం చాక్లెట్ అనేది మనకు ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది, లేదంటే డార్క్ చాక్లెట్లా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఫుల్ డార్క్ చాక్లెట్ కావాలంటే ఇది వైట్ వేయకండి, ఉత్త డార్క్ దాన్నే మెల్ట్ చేయండి. లేదంటే వైట్ చాక్లెట్ కావాలంటే వైట్ ఒక్కటే యాడ్ చేయండి, డార్క్ వేయకండి, ఇది మెల్ట్ చేయండి అంతే. ఇదిగోండి, తిప్పి జస్ట్ ఒక్క నిమిషం ఉంచాను. టక్కని ఒక సౌండ్ వచ్చిందనమాట. అది మీకు వినపడదు, నేను తీసేసాను కాబట్టి. టక్కని సౌండ్ వచ్చింది, కొంచెం భయం అనిపించింది, వెంటనే తీసి చూశాను. అదేంటో తర్వాత ఆ మౌల్డ్ మీకు చూపిస్తాను. కొంచెం తీసేసిన తర్వాత చాక్లెట్ ఇదిగోండి, అది ఏమైందంటే క్రాక్ వచ్చేసింది అనమాట గ్లాస్ బౌల్కి. వెంటనే భయం వచ్చి అది ఎక్కడైనా మిక్స్ అవుతుందేమో తీసేసి ఇంకొక స్టీల్ గిన్నె పెట్టేసి చేశాను. ఫ్రెండ్స్, నేను ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నేను ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు స్టీల్ దానిపైన చేశాను, కానీ గ్లాస్ది పెడితే ఇంకొంచెం లుక్ బాగుంటుందని పెట్టాను. నేను మంచి గ్లాస్ బౌల్ని క్రాక్స్ వచ్చేసినాయి అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్లాస్ బౌల్ పెట్టకండి, స్టీల్ది పెట్టుకోండి. అలానే నీళ్ళకి తగలకూడదు ఫ్రెండ్స్. గిన్నె ఎప్పుడు కూడా నీళ్ళకి డిస్టెన్స్ ఉండాలి, ఒక నీళ్ళ కన్నా పైన ఉండాలన్నమాట. అలా వేసేసి చాక్లెట్ని మెల్ట్ చేయాలి. చూసారా, చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయింది. ఈ విధంగా మెల్ట్ చేసుకోండి. ఆ గిన్నె నా నీళ్ళపైనే ఉంచండి, తీయకండి. అలా ఉంటేనే అది గట్టి పడకుండా ఉంటుంది. నీళ్ళపై నుంచి తీసేసాను, గట్టి పడుతుంది. చూడండి క్రాక్ ఎలా వచ్చిందో. ఇదిగోండి, మొత్తం ఆ చివరికి క్రాక్ వచ్చింది. ఇంకొంచెంసేపు అంటే ముక్కలు అయ్యి ఆ ముక్కలు నీళ్ళల్లో పడి ఇంకేమయ్యాయో. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదిగోండి, చాక్లెట్ని మన దగ్గర ఇలాంటి మౌల్డ్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, లేదంటే మన డీమార్ట్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ పక్కన ఉన్న ఉంది కదా ఒక చాక్లెట్ కలర్ది, అది నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది నేను ఆన్లైన్ నుంచి తెప్పించాను అనమాట, హార్ట్ షేప్వి. దాంట్లో మనం 1 టీ స్పూన్ తీసుకుని ఒక 1/2 టీ స్పూన్, అది చిన్న చిన్న చాక్లెట్స్ ఫ్రెండ్స్. మనం తీసుకునే మౌల్డ్స్ యొక్క కెపాసిటీని బట్టి మనం యాడ్ చేయాలి. అలా చాక్లెట్ అన్నిటిలో వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకొని ఇలా ట్యాప్ చేశారనుకోండి, ఈవెన్గా ఆ చాక్లెట్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇలా ట్యాప్ చేసేసి ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి, మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. ఇలానే ఆ పక్కన మౌల్డ్లో కూడా నేను ఫిల్ చేసుకుంటున్నాను. ఫిల్ చేసుకొని డీమౌల్డ్ చేసినప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డీమౌల్డ్ చేసి చూద్దాం. అన్నీ గట్టిగా అయిపోయి చూసారా, ఈజీగా జస్ట్ ఇట్లా అనగానే వచ్చేస్తుంది. సిలికాన్ మౌల్డ్ కాబట్టి ఏ ఆయిల్ కానీ ఏం అప్లై చేయక్కర్లేదు. జస్ట్ ఇలా ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి హార్ట్ షేప్ చాక్లెట్స్. సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా బర్త్డేస్కి కానీ యానివర్సరీలకు కానీ దేనికైనా సరే, ఏ అకేషన్కైనా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చక్కగా మంచిగా చాక్లెట్స్ చేసి పెట్టచ్చు. చాలా సింపుల్గా చేసే రెసిపీ కాబట్టి ఈజీగా, పెద్ద కష్టమేమి ఉండదు. ఈ చాక్లెట్ కాంపౌండ్స్ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, ఆఫ్లైన్లో అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి అనమాట. ఈ రోజుల్లో అన్ని చోట్ల దొరుకుతున్నాయి కదా. మీకు దొరకలేదు అనుకోండి, అమెజాన్లో కూడా ఉందన్నమాట. చూసారా, ఈ బొమ్మలు బాగున్నాయి. ఇవి యాక్చువల్ క్రిస్మస్ అండి, క్రిస్మస్కి మనకి చేసుకునే మౌల్డ్ అనమాట అది. సో అవి క్రిస్మస్ స్టార్స్ లాంటివి, అలానే ఫ్లవర్ లాంటివి, తర్వాత ఆ డాల్ లాగా అలా ఉందన్నమాట. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.